కూర్చోబెట్టి సావగొడుతున్నారు అని అనుకుంటున్నారు కదా, కానీ చిన్నప్పటి నుంచి చదువుకుంటాం. ఏంటిది? నేటి బాలలే రేపటి పౌరులు, అంటే కాబోయే ఓటర్స్గా మీరు అందరు కూడా. కానీ ఇప్పుడు పౌరులు కావట్లేరు, వృద్ధులు అవుతున్నారు కదా. అంత ఒక 18 ఇయర్స్ రాగానే ఏమవుతున్నారు అందరూ? మద్యం మత్తులో, ప్రేమ మత్తులో, ఇంకా గంజాయి కదా, వీటిలో మునిగిపోయి చాలా లైఫ్లు పాడు చేసుకుంటున్నారు. చూస్తుంటే పిల్లల్ని బాధేస్తుంది. మాకు కూడా ఉన్నారు కదా పిల్లలు. ఇప్పుడు మీరందరూ కూడా మా పిల్లలే కాబట్టి మిమ్మల్ని చిన్నప్పటి నుంచి చూసి ఇప్పుడు మీరందరూ అలా అవుతుంటే చాలా బాధేస్తుంది నాకైతే. ఎందుకు పిల్లలు ఇలా అవుతున్నారని. ఒకప్పుడు మన తాతలు 100 ఇయర్స్ 110 ఇయర్స్ బతికారు, కానీ మనకు అంత చాయిస్ లేదు. ఇప్పుడు లైఫ్ అంటే 60 ఇయర్సే కదా. 60 ఇయర్స్ బతికితే అది గగనం అన్నట్టు. ఇప్పుడు మనం అంటే 20 ఇయర్స్లోనే మీరందరూ సెట్ అవ్వాలంటే ఏం చేయాలి? మంచిగా చదువుకోవాలి, టీచర్ చెప్పినట్టు వినాలి, పేరెంట్స్ని గౌరవించాలి. ఇవన్నీ ఉంటే ఆటోమేటిక్గా ఓటు ఎవరిని ఎన్నుకోవాలి, ఎవరికి ఓటు వేయాలని కూడా మనకు తెలుస్తుంది. కానీ ఊర్లలో ఏమవుతుంది? ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తారా, ఎవరు ఎక్కువ మద్యం ఇస్తారా, ఎవరు ఎక్కువ బిర్యానీ ప్యాకెట్లు ఇస్తారా, ఇది ఇందాక చెప్తున్నారు ఒకళ్ళు. ఓటు ఎందుకు వేయాలరా, ఎక్కువ వేస్తున్నారా అంటే ఎక్కువ డబ్బులు ఇస్తే వేస్తున్నాము. అది కాదు కదా. ఎవరు క్యాండిడేట్, ఎవరు కరెక్ట్ పర్సన్ చూజ్ చేసుకొని వేయండి. ఎవరు చెప్పినా నమ్మొద్దు. వీళ్ళకే ఓటు వేయాలి, ఈ డబ్బులు ఎక్కువ ఇస్తారు కదా వీళ్ళు అని చెప్తే వినకండి, ఓకేనా? ఇప్పుడు మనం ఒక 5 నిమిషాలు తిండికి లేట్ అయితే అల్లలాడుతున్నాం. నేను చదువుకున్న చిన్నప్పుడు ఫస్ట్ టైం ఓటర్స్ ఏదానికి పోయేటప్పుడు అంట వాళ్ళు మంచిగా రెడీ అయ్యి ఒక పండగలాగా లేచి ఇల్లు అల్లుకొని ఇంట్లో స్నానాలు చేసి కొత్త బట్టలు కట్టుకొని లైన్లో నిలబడిపోయి నగలన్నీ ధరించిపోయి లైన్లో నిలబడి ఓటేసి వచ్చినారంట. కానీ మనం ఇప్పుడు ఒక 5 మినిట్స్ త్యాగం చేయలేకపోతున్నాం ఓటర్స్ డే రోజు కదా, అవునా? ఇంకా మన రాష్ట్రానికి ఏం ఉపయోగపడతాం, దేశాన్ని ఏం బాగు చేస్తాం? సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్నానా. నాకు ఎక్కువ మాట్లాడడం రాదు. సూపర్ మాట్లాడారు. థ్యాంక్ యూ.